సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సచివాలయంలో విడుదల చేశారు. ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు ఫేజ్ 1లో 18,401 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 229 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ మొదటి ఏడాదిలో చేరేందుకు 45,357 దరఖాస్తులు రాగా ఈ నెల 15న జరిగిన జేఎస్ సెట్కు 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి విడతలో ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా కాలేజీలో చేరాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలోని గురుకులాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అపారమైన నమ్మకం ఉందన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేలా గురుకులాలను నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. టీజీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు మొత్తం సీట్లు 19,740 సీట్లు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి సైన్స్ స్కూల్స్ కానీ అదేవిధంగా వొకేషనల్ ఇంటర్మీడియట్ సంబంధించి అనేక అడ్మిషన్ సంబంధించిన ఇష్యూలో కూడా సుమారు 19,740 సీట్లు ఉండడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం దరఖాస్తులు 45,355 దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దానిలో ఎంపీసీ గ్రూప్ కు 21,443, బైపీసీకి 17,400, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూప్ లకు 6,510 దరఖాస్తులు వచ్చాయి. దీనికి గాను 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 229 టీజీడబ్ల్యూఆర్ కామన్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంస్థలో మొత్తం సీట్లు 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సుమారు 86% అంటే 39,052 మంది విద్యార్థులు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కు హాజరవడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఫేజ్ 1 గా మొత్తం సీట్లు 18,401 సీట్లు భర్తీ చేయడం జరిగింది. గ్రూప్ల వారిగా ఎంపీసీకి 8,156, బైపీసీకి 7,625, ఎంఈసీకి 377, సిఇఓకు 1,500 సీట్లు, హెచ్ఈసీకి 257 మరియు వొకేషనల్ కోర్సులో కూడా సుమారు 685 సీట్లు భర్తీ చేయబడతాయనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ